వెల్కమ్ బ్యాక్ టు ఇదండి సంగతి. కేంద్రంలో నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో వైనాట్ 175 అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందా? అక్కడ ఇక్కడ విపక్షాలకు చేదు అనుభవాలు తప్పవా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఓ సర్వే ఫలితాలు చూస్తుంటే దేశంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపై టైమ్స్ నౌ నవభారత్ నిర్వహించిన సర్వేలో బీజేపీకి ఎదురు లేదని తేలింది. అలాగే ఏపీలో వైసీపీ ప్రభంజనం మామూలుగా లేదని తేల్చి చెప్పింది. అయితే ఇది ఒక ఫేక్ సర్వే అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలపై ప్రభావం చూపేందుకే బీజేపీ ఈ సర్వేని మేనేజ్ చేసిందని వారి ఆరోపణ. కేంద్రంలో బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందన్న టైమ్స్ నౌ నవభారత్ సర్వే నేపథ్యంలో విపక్షాలు స్పీడ్ పెంచాయి. బీజేపీని నిలువరించాలంటే ఎప్పటి నుంచే భావసారూప్య పక్షాలన్నీ ఒక తాటిపై నిలబడి ఒక మాటపై ఉండాలని డిసైడ్ అయ్యాయి. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను తీసుకుని బెంగాల్ వెళ్లారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ కూడా విపక్షాల ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పారు. బీజేపీని ప్రతిఘటించే క్రమంలో విపక్షాల మధ్య ఈగోలు ఉండకూడదని ఆమె అనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే అసలు ఈగో ఉండేదే మమతా బెనర్జీకి. అటువంటిది ఆమెని నితీష్ కుమార్ను సాదరంగా స్వాగతించి భేటీ కావడంతో కాంగ్రెస్తో పాటు ఇతర విపక్షాలు ఊపిరి పీల్చుకున్నాయని అంటున్నారు. ఇది మంచి పరిణామమే అని వారు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన సర్వే ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సర్వేను బట్టి బీజేపీ వరుసగా మూడోసారి కేంద్రంలో పాగా వేయబోతుందని తేలిపోయింది. అయితే ఈ సర్వే ఫలితాన్ని పూర్తిగా నమ్మవలసిన అవసరం లేదంటున్నారు విపక్ష మేధావులు. కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వ్యూహకర్తలే ఈ సర్వేని విడుదల చేయించి ఉంటారని, దీని ఫలితాల ప్రభావంతో వ్యతిరేకత ఉన్న కర్ణాటకలో బీజేపీ గట్టెక్కుతుందన్నది కమలనాథ్ల ఉద్దేశం కావచ్చునని విపక్షాలు అనుమానిస్తున్నాయి. దేశంలో లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ నవభారత్ సర్వేలో తెలిపింది. బీజేపీ దాని మిత్రపక్షాలకు 292 నుండి 338 స్థానాలు ఖాయమని సర్వేలో తెలిపింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు 106 స్థానాల నుండి 144 స్థానాలు వస్తాయని తేలింది. ఇతరులకు 66 నుంచి 96 స్థానాలు వస్తాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సో వరుసగా 3 సార్లు ప్రధాని అయిన మొదటి నెహ్రూ కుటుంబేతర నేతగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించే అవకాశాలున్నాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. నెహ్రూ 1947, 1952, 1957, 1962లో వరుసగా 4 సార్లు ప్రధాని అయ్యారు. ఇక ఆయన తనయ ఇందిరాగాంధీ 1966, 1967, 1971లో వరుసగా 3 సార్లు ప్రధాని అయ్యారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత 1980లో 4వసారి ప్రధాని అయ్యారు ఇందిరా. నరేంద్ర మోదీని మూడోసారి గద్దెనెక్కనీయకుండా నిలువరించాలని విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికిప్పుడైతే వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదని తేలిపోయింది. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి పరిస్థితులు ఏమన్నా మారతాయేమో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక కాంగ్రెస్, బీజేపీలు కాకుండా ప్రాంతీయ పార్టీలో 3 పార్టీలు తమదైన ముద్ర వేస్తాయని సర్వేలో తేలింది. వాటిలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 25 స్థానాల వరకు వస్తాయని సర్వేలో తేలింది. ఏపీలో ఉన్న మొత్తం ఎంపీ స్థానాలు 25. అందులో వైసీపీకి 25 వరకు వచ్చే అవకాశం ఉందంటే దాని అర్థం ఏమిటి? 100% స్థానాలను క్లీన్ స్వీప్ చేసేస్తుందనే కదా. కొద్ది వారాలుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్న నినాదంతో ముందుకు పోతున్నారు. మెజారిటీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం కాబట్టి 175కి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
విజయం సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానిపై విపక్షాలు స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారని సెటైర్లు వేశాయి. అయితే ఇప్పుడు ఈ సర్వే ఫలితాలు పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి అనుకున్న లక్ష్యం నెరవేరే అవకాశాలు కూడా ఉంటాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ సర్వే ఫలితాలతో ఏపీలోని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది. టీడీపీ జనసేన పొత్తు ఖాయమని ప్రచారం జరిగిన తర్వాత నిర్వహించిన ఈ సర్వేలో టీడీపీ జనసేనల ప్రస్తావనే రాకపోవడం విశేషం. ఇటీవల 21 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 3 స్థానాలను గెలిచిన టీడీపీ రాబోయేది తమ ప్రభుత్వమే అని ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా సర్వేతో జనంలో ఏ అభిప్రాయం ఉందో తేటతెల్లమైందని వైసీపీ వర్గాలంటున్నాయి. అయితే ఏపీలోనూ విపక్షాలు ఈ సర్వేను నమ్మవలసిన అవసరం లేదని, ఇది ప్యాకేజీ ఇచ్చి చేయించుకున్న సర్వే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 20 నుండి 22 స్థానాలు రావచ్చని తేలింది. బెంగాల్లో మొత్తం 42 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒడిశాలో బీజూ జనతాదళకు 11 నుంచి 13 ఎంపీ స్థానాలు వస్తాయని తేల్చారు. ఒడిశాలో మొత్తం 21 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో ఒక విధమైన వైరాగ్యం అలముకుందని సమాచారం. అందుకే సర్వే ఫలితాలపై కాంగ్రెస్ నేతలు ఎవరూ మాట్లాడడం లేదు. ఇక ప్రధానిగా నరేంద్ర మోదీకి 64% మంది ప్రజల నుంచి మద్దతు లభించగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని 13% మంది ఆకాంక్షించారు. చిత్రంగా తర్వాతి స్థానంలో ఆప్ నేత కేజ్రీవాల్ నిలిచారు. ఆయన ప్రధాని అయితే బాగుంటుందని 12% మంది కోరుకుంటున్నారు. అంటే ఇంచుమించు రాహుల్ గాంధీతో సమానంగా కేజ్రీవాల్కు మద్దతు లభించడం మామూలు విషయం కాదు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాగా, కేజ్రీవాల్ ఢిల్లీ కేంద్రంగా అవతరించి పంజాబ్కు విస్తరించిన ఓ చిన్న ప్రాంతీయ పార్టీ నాయకుడు మాత్రమే. అయినా దేశ ప్రజలు కేజ్రీవాల్ని గుర్తించారు. రాహుల్ గాంధీపై ఇటీవల లోక్సభ సెక్రటరియట్ అనర్హత వేటు వేయడం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సానుభూతి తెచ్చిపెట్టే అవకాశాలు లేవని సర్వేలో తేలింది. బీజేపీ కూటమికి 38.2% ఓట్లు వస్తాయని అంచనా వేశారు. అదే సమయంలో కాంగ్రెస్ కూటమికి 28.7% ఓట్లు వస్తాయని తేలింది. అంటే 2 కూటముల మధ్య 11%కి పైగా ఓట్లు తేడా ఉంది. నరేంద్ర మోదీ పాలన సంతృప్తికరంగా ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 51% మంది అభిప్రాయపడ్డారు. మోదీ పాలన బాగాలేదని కేవలం 21% మంది మాత్రమే అభిప్రాయపడ్డారు.